హాయ్ దిస్ ఇస్ రవి వెల్కమ్ టు టుడేస్ ట్రెండింగ్ టాక్ ఆర్సీబీ ఇది ఒక సాధారణ ఐపీఎల్ ఫ్రాంచైజీ క్రికెట్ టీం మాత్రమే కాదు, ఎంతో మంది యొక్క ఎమోషన్. అవునండి, చాలామంది కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకు? అందులో కోహ్లీ ఉంటాడు. కోహ్లీ అంటే కూడా ఒక ఎమోషన్. కాబట్టి మనకి ఇతర ప్రాంతాల వాళ్ళు అంటే హైదరాబాద్ వాళ్ళు, అలాగే చెన్నై వాళ్ళు, దేశంలోని ఎక్కడెక్కడ వాళ్ళు కూడా ఆర్సీబీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ టీం గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. కానీ దరిద్రమో దురదృష్టమో లేకపోతే ఎవడన్నా చేతబడి చేసాడో తెలియదు, కానీ ఆ టీం ఒక్కసారి కూడా కప్పు కొట్టలేదు. ఈసాల కప్పు మందే, ఈసాల కప్పు నమ్దే అంటూ ఎప్పుడు చెప్పుకోవడే ఉంటారు. పాపం వాళ్ళ బాధ వింటే అరే కనీసం కప్పు అన్న ఊరకిచ్చేయండిరా అనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు మాత్రం ఆడుతూనే ఉంటారు, ఓడిపోతూనే ఉంటారు. చివరిదాకా వచ్చేసి డైరెక్ట్గా ఫట్ మని ఓడిపోతూ ఉంటారు. ఇక రీసెంట్గా రాజస్థాన్ రాయల్స్తో జరిగినటువంటి ఎలిమినేటర్ మ్యాచ్లో కూడా చతికిలబడి ఓడిపోయి ఇంటికి వచ్చింది. అసలుకి ఆ ఒక్క మెట్టు ఎక్కుంటే ఫైనల్కి వెళ్ళుండేదేమో, ఈసారి కప్పు కొట్టుండేదేమో. కానీ అలా జరగలేదు. అసలుకి ఆర్సీబీ ఇలా దారుణంగా ఫెయిల్ అవడానికి, ఒక్కసారి కూడా కప్పు కొట్టకపోవడానికి గల కారణాలు, అసలుకి ఈ సీజన్లో జరిగిన తప్పులేంటో ఒక్కసారి విశ్లేషిద్దాం. ముందుగా కోహ్లీ అండ్ డూప్లిసిస్ ఇద్దరు కూడా సీనియర్ బ్యాట్స్మెన్స్. ఇద్దరు కూడా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తారు. వీళ్ళిద్దరూ ఓపెనింగ్ జోడీలో వస్తున్నారు. ఇలా రావడమే ఆర్సీబీ కొంప ముంచిందా అంటే కొంతమంది అయితే అవుననే చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఉన్నంతసేపు బాగానే ఆడతారు. కానీ వీళ్ళిద్దరూ అవుట్ అయిన తర్వాత ఆ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ, రన్ రేట్ని మెయింటైన్ చేస్తూ, స్కోర్ బోర్డ్ని పరుగులు పెట్టించే బ్యాట్స్మెన్స్ ఎవరు కనిపించడం లేదు. అంతేకాదు పవర్ ప్లేని ఉపయోగించుకోవడంలో ఆర్సీబీ ఫెయిల్ అవుతుంది. కోహ్లీ స్ట్రైక్ రేట్ మీద చాలా ప్రశ్నలు ఉన్నాయి. 6 ఓవర్ల పవర్ ప్లేలో కనీసం 100 పరుగులైనా చేస్తే కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మ్యాచ్ గెలిచేటువంటి ఆపర్చునిటీ లేదు. కానీ దానిని ఆర్సీబీ పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయింది. ఇక డూప్లిసిస్ ఉన్నంతసేపు చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. కోహ్లీ మాత్రం వికెట్ నిలబెడుతూ మూవ్ చేస్తున్నాడు. తన యొక్క స్ట్రైక్ రేట్ మాత్రం చాలా యావరేజ్గా ఉంది అన్నారు. ఇదే నిజమని నిరూపించే కూడా గణాంకాలు. మరి కోహ్లీని ఓపెనింగ్లో తీసుకురావడమే ఆర్సీబీ చేసిన పెద్ద తప్ప? సరే, ఇది పక్కన పెడితే నెక్స్ట్ వచ్చేసి మ్యాక్స్వెల్ అండ్ దినేష్ కార్తిక్. పాపం మ్యాక్స్వెల్ని చాలా ఎక్కువ మొత్తంలో ఆర్సీబీ కొనుక్కుంది. అతని మీద చాలా నమ్మకాలు పెట్టుకుంది. అతనేంటో మన ఐపీఎల్ మ్యాచ్లో తప్ప అందరి మ్యాచ్లు ఆడతాడు. అంతెందుకు, ఆస్ట్రేలియాలో ఆడుతూ మన మీద వెచ్చలవిడిగా స్కోర్ కొడుతూ ఉంటాడు. కానీ ఆర్సీబీ తరపున ఆడేటప్పుడు అసలు ఈ సీజన్లో తను ఒక్కసారి కూడా 50 స్కోర్ చేయలేదు. అంతేకాదు దారుణంగా ఫెయిల్ అయ్యాడు. అసలు మొత్తం స్కోర్ కలిపినా కానీ అతను 50 కూడా లేవు అనే ట్రోల్స్, మీమ్స్ అయితే నడుస్తున్నాయి. అటు ఫీల్డింగ్లోనూ అటు బౌలింగ్లోనూ ఓవరాల్గా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ సీటుల్లో మ్యాక్స్వెల్ దారుణంగా విఫలమయ్యాడు. ఇక దినేష్ కార్తిక్, పాపం దినేష్ కార్తిక్ చాలా అద్భుతంగా కష్టపడుతూ ఉంటాడు. కానీ ఏం చేస్తాం, దినేష్ కార్తిక్ బ్యాటింగ్ వచ్చే సమయానికి ఏం జరుగుతుంది, కేవలం 5 బంతులు లేదా ఒక 2 ఓవర్లు మాత్రమే మిగిలి ఉంటాయి. అంత తక్కువ బాల్స్లో చాలా ఎక్కువ స్కోర్ కొట్టడానికి ప్రయత్నించి అతను కొన్ని సందర్భాల్లో సక్సెస్ అవుతున్నాడు, కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవుతున్నాడు. ఇది మానసికంగా దినేష్ కార్తిక్ మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. దీనివలన ఆర్సీబీ స్కోరు ఒక స్టాండర్డ్ని మెయింటైన్ చేయడంలో విఫలమైంది. అంటే కొడితేనేమో ఒకేసారి 250 కొడుతున్నారు, లేదా 160, 170కి పడిపోతున్నారు. ఇదే అసలుకి మెయిన్ కారణం. అండ్ నెక్స్ట్ వచ్చేసి బౌలర్స్ అసలుకి సిరాజు, యష్ దయాళ్, అలాగే కర్ణ, వీళ్ళందరి పూర్ పర్ఫార్మెన్స్ కూడా చాలా వరస్ట్గా ఉంది. ఒక్కరంటే ఒక్కరు కూడా 100% బెస్ట్ ఇచ్చి మ్యాచ్ని గెలిపించిన సందర్భాలు ఏమీ లేవు. ఇక ఫీల్డింగ్ గురించి మాట్లాడుకుంటే ఆ ఫీల్డింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. క్యాచ్లు డ్రాప్ చేయడము, రన్అట్లు మిస్ చేయడము, అలాగే 6 లైన్లో కూడా సరిగా అలర్ట్గా ఉండకపోవడము, ఎక్కువ శాతం స్కోర్ని లీకేజ్ చేసే అవకాశాలు ఉండటం, ఇవన్నీ కూడా ఆర్సీబీని కొంప ముంచాయి. ఫ్యాన్ బేస్ ఉంది, కానీ ఉపయోగం ఏముంది? ఆర్సీబీ ఎప్పుడు కూడా మ్యాచ్ గెలవడానికి మాత్రమే ఫోకస్ పెట్టాల్సింది. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఆర్సీబీ ఎప్పుడు కూడా బ్యాటింగ్ మీదే డిపెండ్ అయింది. ఇది చాలా తప్పు. కేవలం బ్యాటింగ్ మీద డిపెండ్ అవ్వకుండా అటు బౌలింగు, ఫీల్డింగు, అలాగే గేమ్ స్ట్రాటజీ మీద కూడా డిపెండ్ అవ్వాల్సింది. అసలు ఆర్సీబీకి ఒక గేమ్ స్ట్రాటజీ అంటూ లేకపోవడమే ప్రధానమైనటువంటి మైనస్. వాళ్ళ ఓటములకి ఇదే ఒక కారణం. పవర్ ప్లేలో ఎన్ని స్కోర్ చేయాలి, తర్వాత 6 ఓవర్లో ఎన్ని స్కోర్ చేయాలి, అలాగే ఎండ్ ఓవర్లో ఎన్ని స్కోర్ చేయాలి, ఇలా ఒక గేమ్ స్ట్రాటజీ లేకపోవడం వల్ల ఆర్సీబీ దారుణంగా ఫెయిల్ అయిపోయింది. మరి ఆర్సీబీ ఈసారి ఫెయిల్ అవడానికి, అలాగే కప్పు కొట్టబోవడానికి గల కారణాలు మీరేమనుకుంటున్నారు? అసలుకి ఆర్సీబీ మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.